शिवं शङ्करं स्वस्ति निर्वाणरूपं धरन्तं मुरारिं भजे वेङ्कटेशम्। महायोगसाध्यं परिभ्राजमानं चिरं विश्वरूपं सुरेशं महेशम् अहो शान्तरूपं सदा ध्यानगम्यं धरन्तं मुरारिं भजे वेङ्कटेशम्। अहो मत्स्यरूपं तथा कूर्मरूपं महाक्रोडरूपं तथा नारसिंहं भजे कुब्जरूपं विभुं जामदग्न्यं धरन्तं मुरारिं भजे वेङ्कटेशम्। अहो बुद्धरूपं तथा कल्किरूपं प्रभुं शाश्वतं लोकरक्षामहन्तं पृथक् काललब्धात्मलीलावतारं धरन्तं मुरारिं भजे वेङ्कटेशम्। శ్రీ జనార్దన ఆనంద సరస్వతి స్వామి ట్రస్ట్ సరస్వతి సంస్కృతి ట్రస్ట్ వార్షిక స్మార్త సభ 25 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి పూజ్య గురువర్గానికి, గౌరవనీయ ఆచార్యులందరికీ, వేద పండిత శిరోమణులు, సన్యాసి యతీశ్వరులు, ప్రముఖ సనాతన ధర్మవేత్తలు, శ్రీ జనార్దనానంద స్వామి సరస్వతి స్వామి సంస్కృతి ట్రస్ట్ సభ్యులు, భక్తులు, విద్యార్థులు, వేదికపై ఉన్నటువంటి డాక్టర్ సురపనేని గారు, సాయినాథ్ గారు, బ్రహ్మానందం గారు, వన్పల్లి శ్రీనివాసరెడ్డి గారు, లచ్చిరెడ్డి గారు, మన లక్ష్మయ్య గారు, టెంపుల్ చైర్మన్ వెంకటరమణ గారు, ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ నమస్కారం. డాక్టర్ గారు త్రిపుర వచ్చినప్పుడు కలిసి ఇట్లా వేద పాఠశాల ఉంది, విద్యార్థులు ఉన్నారు, ఆ విద్యార్థుల్ని కలవటానికి వేద పాఠశాల విజిట్ చేస్తే బాగుంటుందని చెప్పి వారు చెప్పటం వలన సరే అని చెప్పి ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది. చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఇక్కడ నేను 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నా ఈ ప్రాంతానికి ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ అంటే నేను నా యొక్క ఎమ్మెల్యే అయిపోయి కూడా 20 సంవత్సరాలు అయింది. 2004 తర్వాత లేను. ఇది 2000 అప్పటికి 2-3 సంవత్సరాలు అయి ఉంటుంది. కాబట్టి అప్పుడు వచ్చేటువంటి అవకాశం రాలేదు. కానీ ఈ వనస్థలిపురంలో టెంపుల్స్కి సంబంధించినటువంటి కార్యక్రమాలు, వాటికి రావటమే కాకుండా టెంపుల్ సంబంధించినటువంటి సమస్యలపైన చాలాసార్లు నా దగ్గరికి రావటం, వాటిని పరిష్కరించటం, కొన్నిసార్లు పోలీస్ వాళ్ళతోటి, కొన్నిసార్లు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి,
కొన్నిసార్లు కూడా వాళ్ళతోటి ఇవన్నీ సరిపోవని చెప్పి పక్కనున్నటువంటి నైబర్స్ తోటి కొంతమంది మనమంటే పడనటువంటి వాళ్ళు కొంతమంది, లేదా న్యూసెన్స్ చేసేటువంటి వాళ్ళు కొంతమంది, ఈ రకంగా రకరకాల మనుషులు వాటిని వచ్చినప్పుడల్లా ఎట్లా చేయాలి ఏందని చెప్పి వారికి చెప్తూ ఆ రకంగా చేస్తూ వచ్చేవాడిని. పర్టికులర్గా మనకు అటు సైడ్ ఉన్నటువంటి వాసవికి సంబంధించినటువంటి టెంపుల్లో చాలా రోజులు గొడవలు నడిచినాయి. అయినా ఈ రకంగా వెళ్ళాలి, ఈ రకంగా వెళ్ళాలి అన్నప్పుడు నేను చెప్పినట్టుగా విన్నటువంటి వాళ్ళల్లో 90-95% వాళ్ళ సమస్యలు సాల్వ్ అయినాయి. ఎవరైతే కాదు మీరే ఫిజికల్గా రావాలి, మీరే కొట్లాడాలంటే నేను కొట్లాడను, మీరు ముందు ఉంటే మీకు సహకరిస్తాననేటువంటి పద్ధతిలోనే అనేక సమస్యల్ని సాల్వ్ చేయటం జరిగింది. ఈ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ట్రస్ట్ వార్షిక స్మారక సభ సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంలో వేదాల నిజమైనటువంటి జ్ఞానం, సనాతన సాంప్రదాయాల గురించి ఇప్పుడే స్వామీజీ కూడా చెప్పారు. అయితే ఇక్కడ విద్యార్థులు వేదం, సంస్కృతం ఇది అర్థం కావటానికి సమయం పడుతుంది. అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు దీన్ని వదిలిపెట్టి ఎక్కడ వెళ్ళటం లేదు. నాకు తెలిసినటువంటి వాళ్ళు ఈ రకంగా చదివినటువంటి వాళ్ళే ఆ తర్వాత సైంటిఫిక్ ఎడ్యుకేషన్లకు వెళ్ళారు. సైంటిఫిక్ ఎడ్యుకేషన్లకు వెళ్ళిన తర్వాత కూడా వేదిక్ మ్యాథమెటిక్స్ అని, వేదిక్ సైన్స్ అని, వేదాల్ని సైన్స్తో జోడించుతూ ఈరోజు చాలా వాటిలలో సొల్యూషన్స్ కనిపెడుతూ ముందుకెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. వేదాలు వేద పఠనలో ఉండేటువంటి రిథం అది చాలా ప్రముఖమైనటువంటిది. ఆ రిథం తోటే ఒక్కొక్కసారి ఎదుటి వాళ్ళు తన్మయత్వంలోకి వచ్చేస్తారు. వాళ్ళకేం అర్థం కాదు, ఏం చదువుతున్నాడో తెలియదు, కానీ ఆ చదువుతున్నటువంటి పద్ధతి ఏదైతే ఉందో దాంట్లో నిమగ్నమైపోయేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకసారి అమెరికాలో ఈ నోబెల్ ప్రైజ్ ఉన్నట్టుగానే మ్యాథమెటిక్స్లో నోబెల్ ప్రైజ్ లేదు. నోబెల్ ప్రైజ్ పీస్ ప్రైజ్ ఉంది, సైన్స్లో ఉంది, ఫిజిక్స్లో ఉంది, కెమిస్ట్రీలో ఉంది, మెడిసిన్లో ఉంది, కానీ మ్యాథమెటిక్స్లో లేదు. కానీ మ్యాథమెటిక్స్లో ఈక్వలెంట్ ఇంకొక ఇది ఉంది. ఆ ప్రైజు వచ్చినటువంటి వ్యక్తి ఒక 24 సంవత్సరాల మన భారతీయ విద్యార్థి. ఆ విద్యార్థి ఇది వచ్చిన తర్వాత అమెరికాలకి వెళ్ళి ఇక్కడికి వచ్చిన తర్వాత కొంతమంది టీవీ వాళ్ళు ఎగబడతారు కదా, ఎవడి మీరు ఎట్లా సంపాదించినారు, ఎట్లా వచ్చింది, అది ఇది అని అంటే ఆయన మాట్లాడుతూ ఇంట్యూషన్ అన్నాడు. ఇంట్యూషన్ అనగానే అయితే మీరు దేవుణ్ణి నమ్ముతారా, మీరు పూజ చేస్తారా, మీరు ఇంట్యూషన్ ఎట్లొచ్చింది అని చెప్తుంటే ఆ పిల్లవాడు మనం దేంట్లోనైతే కాన్సన్ట్రేట్ చేసి దాంట్లోనే మనం ముందుకెళ్తామో దాంట్లోకి వెళ్ళి ఆ యొక్క తన్మయత్వం దాంట్లోకి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా సొల్యూషన్స్ వస్తాయి. మ్యూజిక్లోకి వెళ్ళి మ్యాథమెటిక్స్ వస్తుంది అని అన్నాడు. ఆయన మ్యూజిక్లోకి వెళ్ళి మ్యాథమెటిక్స్ ఏందని చెప్పి టీవీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మళ్ళీ క్వశ్చన్ చేయటం మొదలుపెట్టారు. మ్యూజిక్లోకి వెళ్ళి అంటే అతడు తీసుకొచ్చి మ్యూజిక్ వాయిస్తూ దీంట్లో ఎన్నైతే రిథమ్స్ ఉన్నాయో ఈ రిథమ్స్ని క్యాలిక్యులేట్ చేసి వారు చెప్పటం జరిగింది. కాబట్టి వేదాన్ని కాపాడుకోవటం చాలా ముఖ్యం. అయితే చాలా గ్రంథాలు తగలబడిపోయినాయి.
ఈరోజు మనమంటే భారతదేశం అంటే పడనటువంటి వాళ్ళు, గిట్టనటువంటి వాళ్ళు అనేక రకాలుగా మన మీద ప్రెషర్స్ పెడుతుంటారు. దాంట్లో ఈరోజు వార్ అని అంటే కేవలం అదే కాదు. ఇంతకుముందు వేరే దగ్గర కూడా చెప్పొస్తున్నాను. అనేక రకాల వాళ్ళు. ఇన్ఫర్మేషన్ వారు, డ్రోన్ వారు, తర్వాత నేరేటివ్ చేంజ్ చేసేటువంటి వాళ్ళు, లేతే సైబర్ దాడులు చేసేటువంటి వాళ్ళు, ఈ రకంగా అనేక రకాలుగా ఉన్నాయి. దాంట్లో కల్చరల్ వార్ ఒకటి. ఆ కల్చరల్ వార్‌లో ఇంతకుముందు మెకాలేని తీసుకొచ్చి ఇక్కడ ఉండేటువంటి విద్యా విధానాన్నే మొత్తం చెడగొట్టేసినారు. ఆ తర్వాత మనకు నలంద విశ్వవిద్యాలయంలో ఆ లైబ్రరీని తగలబెడితే 3 నుండి 6 నెలల వరకు తగలబడుతూ ఉందని చెప్పారు. ఆ పుస్తకాలన్నీ పోయినాయి. కానీ మళ్ళీ ఉన్నటువంటి దాన్ని రివైవ్ చేయాలనంటే ఆ దీంట్లోకి పోవాల్సినటువంటి అవసరం ఉంది. అదృష్టవశాత్తు ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మోడీ గారు పర్టిక్యులర్‌గా టెంపుల్ టూరిజం, ఈ యొక్క వేద పాఠశాల, ఆయుర్వేదిక్ సంబంధించినటువంటి విషయాలు, మనం ఇండిజినియస్‌గా ఎట్లా డెవలప్ కావాలి, మనకు అందుబాటులో ఉన్నటువంటి వాటిల్లోకెళ్ళి మనం ఎట్లా సెల్ఫ్ సఫిషియెంట్ కావాలి అనేటువంటి దాన్ని ఈరోజు ముందుకు తీసుకొని ఒక సాఫ్ట్ పవర్ దీంట్లో ముందుకెళ్తున్నారు. సాఫ్ట్ పవర్ అనగానే ఈ సాఫ్ట్ పవర్ అంటే ఏందని మళ్ళీ ఇంకోరు అడుగుతున్నారు. సాఫ్ట్ పవర్ అంటే ఏం లేదు. ఎదుటి వాళ్ళతో మంచిగా ఉండటం, మనకు చేతనైనది మనం సహాయం చేయటం, మనం ఇవ్వగలిగింది ఇవ్వటం. అది ప్రపంచాల్లో మనం అందరికంటే ముందున్నటువంటి అగ్రరాజ్యాలతో సమానంగా ఉన్నటువంటి వాళ్ళమేం కాదు. కానీ అవసరం ఉన్నప్పుడు కరోనా టైంలో మన దగ్గరికి వెళ్ళి ఏదైతే మెడిసిన్ ఇంజెక్షన్ ఉందో ప్రపంచంలో ఉన్నటువంటి 150 దేశాల కంటే ఎక్కువ దేశాలకి మనం ఫ్రీగా అనేక ఇంజెక్షన్ ఇచ్చినాం. వాళ్ళు అనేక సందర్భాల్లో మోడీ గారు అక్కడికి వెళ్ళినప్పుడు వారు కాళ్ళు పట్టుకున్నటువంటి వంగి కాళ్ళకి దండం పెట్టిన వాళ్ళు ఉన్నారు, హక్ చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మీరు మా దేశంలో ఉన్నటువంటి వాళ్ళని కాపాడినారని చెప్పినటువంటి వాళ్ళు. అది ఆ రకమైనటువంటి సాఫ్ట్నెస్. కాబట్టి బ్రాహ్మణులు అనేటువంటి పదం కులానికి కాకుండా పూజారులు, గ్రామాల్లో ఉండేటువంటి వాళ్ళు అధికమైనటువంటి విలువ గ్రామాల్లో ఇచ్చేటువంటి వాళ్ళు, పంతులు గారు అని చెప్పి పిలిచేటువంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఆ యొక్క విజ్ఞానం దీన్ని ఎదుటి వాళ్ళకి చెప్పేవాళ్ళు. అయ్యా పంతులు గారు, ఇల్లు ముగ్గు పోసుకుందాం అనుకుంటున్నాను, మొదలు పెడదాం అనుకుంటున్నాను, ఎన్నడు మొదలు పెట్టమంటారు? అయ్యా ఇత్తనం వేద్దాం అనుకుంటున్నాం, ఎప్పుడు వేయమంటారు పంతులు గారు అని గ్రామాలలో అడిగేటువంటి వాళ్ళు. కాబట్టి ఆ రకమైనటువంటి పరిస్థితి మళ్ళీ రావాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇంతకుముందు నా గురించి చాలా ఎక్కువగా చెప్పారు, ఎక్కువేం లేదు. ఈ యొక్క చదువు ఏదైతుందో ఈ చదువును లేటెస్ట్ దీంట్లోకి తీసుకురావాలి. మొన్న డాక్టర్ గారు వచ్చినప్పుడు కూడా చెప్పాను. నేను ఆ రోజు రాసింది కూడా అంతే. ఏదైతే ఈరోజు ఘనాపాటి లేతే వేదం, ఈ వేదం ఇవన్నీ ఏవైతే అంటున్నారో వాటిని మీరు మోడర్న్ దీంట్లోకి ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేటువంటి భాషలో చెప్పాలి. ఆ రకంగా రిజిస్టర్ చేయాలని చెప్తున్నాను. అంటే ఈరోజు బిఏ, ఎంఏ, బిఏ వేదిక్ చదివినానని చెప్పు, యూనివర్సిటీ రికగ్నైజ్ చేయాలి, యూనివర్సిటీ దానికి సర్టిఫికెట్ ఇవ్వాలి, యూనివర్సిటీలో మనం కోర్సెస్ని ఇచ్చేయాలి. ఇప్పుడు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే వచ్చిందో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో నీవు ఇంజనీరింగ్ చదువుతావా, బీకామ్ చదువుతావా, ఏదైనా చదువు, కానీ సైమల్టేనియస్గా నీకు ఇష్టం ఉన్నటువంటి సబ్జెక్టు మైనర్ సబ్జెక్ట్ కింద తీసుకొని దాన్ని కూడా చదువు అని అంటున్నారు. కుండలు చేసేవాడు ఉంటే నువ్వు కుండలు చేసేది మైనర్ సబ్జెక్ట్ కింద తీసుకో.
కౌశాలి ఉంటే నువ్వు పని చేసేటువంటిది తీసుకో. నీకు స్విమ్మింగ్ ఇష్టం ఉంటే స్విమ్మింగే నువ్వు తీసుకో. పెయింటింగ్ ఇష్టం ఉంటే పెయింటింగే తీసుకో. నీకు వేదం ఇష్టం ఉంటే వేదమే తీసుకో. నేను వేదం తీసుకుంటున్నాను అని అంటే మా కాలేజీలో లెక్చరర్ లేరు కదా, మా కాలేజీలో డిపార్ట్మెంట్ లేదు కదా. నీ కాలేజీలో డిపార్ట్మెంట్ లేకపోవచ్చు, కానీ ఈ వేదాన్ని నేను ఇది చేస్తున్నాను అని అంటే ఎక్కడ చేస్తున్నావు, ఎవరు చెప్తున్నారు అని చెప్పినప్పుడు ఇగో ఈ ఇన్స్టిట్యూట్లో, ఈ వనస్థలపురంలో ఉండే ఇన్స్టిట్యూషన్లో నేను ఈ వేదం నేర్చుకుంటున్నాను, ఈ వేదానికి నేను 5 క్లాసెస్ అటెండ్ అయినాను అని చెప్పి నువ్వు చెప్తే ఈ 5 క్లాసెస్కి వాళ్ళు మార్కులు ఇస్తారు. ఆ రకమైనటువంటి లింకప్ మనం చేసుకోవాలి. కాబట్టి కేవలం ఇదే కాదు, ఇంజనీరింగ్ చదివేటువంటి వాళ్ళని కూడా తీసుకొచ్చి ఇక్కడ మనం చెప్పొచ్చు. ఇక్కడ చదివేటువంటి వాళ్ళకు కూడా అక్కడ లింక్ ఇచ్చినట్లయితే బాగుంటుంది. నేను డాక్టర్ గారు వచ్చినప్పుడు అదే చెప్పాను. చదివిన తర్వాత పూజలు చేసే వాళ్ళు ఉన్నారు, ఫర్దర్గా ఇదే రకమైనటువంటి కోచింగ్ ఇచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు, 50,000 60,000 సంపాదించేటువంటి వాళ్ళు ఉన్నారు, కానీ పిల్లనిచ్చేటువంటి వాళ్ళు లేరు. పూజారులు ఉన్నారు, పూజారుల ఇళ్లలో వాళ్ళ ఇండ్లలో మగపిల్లలు ఉన్నారు, వాళ్ళ ఇండ్లలో ఆడపిల్లలు ఉన్నారు, కానీ వాళ్ళ ఇండ్లలో ఉండేటువంటి ఆడపిల్లలు నాకు సాఫ్ట్వేర్ కావాలి, నేను 10th ఫెయిల్ అయినా పర్వాలేదు, నాకు మాత్రం సాఫ్ట్వేర్ వాడు కావాలంటారు. వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకి ఇంకోటి పిల్లనివ్వడు. సాఫ్ట్వేర్ చదివినటువంటి వాడు ఈరోజు 10,000కు 15,000కు జాబ్ చేస్తానికి సిద్ధంగా ఉన్నారు. 50,000-60,000 జీతం వస్తుంది, అందరు నన్ను బజార్లో కాలు మొక్కుతారని చెప్పి తెలిసినా నాకు మాత్రం పిల్లనిచ్చేవాడు లేడు. కాబట్టి ఈ వ్యవస్థ మారవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకు మనం ఏం చదివినాడు పిల్లడు అంటే వేదం చదివినాడని చెప్పొద్దు. మా పిల్లవాడు BA చదివాడు, మా పిల్లవాడు MA చదివాడు. MAలో ఏం చదివినాడు? ఈరోజు ఆర్ట్స్ కాలేజీలో MA ఇండాలజీ అని ఉంది. ఎవరికైనా తెలుసా ఇండాలజీ అంటే ఏందో? ఇండాలజీ అంటే రాళ్ళ గుండి చదవటం. రాళ్ళ గుండి చదివేదంటే ఏముందా అని అంటారు. కానీ MA ఇండాలజీ అంటే రాయి, దానికి సంబంధించినటువంటి రాతి మీద రాసినటువంటి వాటిని చదవటం, ఇదంతా ఉంది. ఆ రకంగా మనం కూడా దాన్ని ఆ రకంగా కన్వర్ట్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఆ దిశలో పోవాలని చెప్పి ఈరోజు ఈ వేద అధ్యయనం చేసేటువంటి పిల్లలకి, వారిని నేర్పించేటువంటి ఇక్కడ ఉండేటువంటి పండిత ఆచార్యులు అందరికి కూడా ప్రత్యేకంగా నేను అభినందిస్తూ, ఇది కేవలం మనకే కాకుండా సమాజానికి పరిచయం చేస్తూ అన్ని ప్రాంతాలు, తెలంగాణ, ఆంధ్ర అన్ని ప్రాంతాలతో కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సంస్థ వారికి ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి టెంపుల్ ట్రస్ట్ సభ్యులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్.